హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. పుష్ప 2 మూవీ ఫైనల్ అవుట్పుట్ రెడీ అయిపోయింది. సెన్సర్ కి కూడా మూవీ హ్యాండ్ ఓవర్ అయిపోయింది. మూవీ 3 hours 22 minutes డ్యూరేషన్ తో ఫుల్ మాస్ ఫీస్ట్ తో లాక్ అండ్ లోడ్ అయింది అని సెన్సర్ టాక్ వచ్చింది. మూవీకి UBA సర్టిఫికేట్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎమోషనల్ వేలో రన్ అయ్యి సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ యాక్షన్ ప్యాకేజ్ తో ఉందంట. సుకుమార్ గారు ఏదో గట్టిగానే దాచిపెట్టి ఉంచారు. మరి సెకండ్ ట్రైలర్ ఏమైనా కట్ చేస్తారేమో చూడాలి. అంతా బానే జరుగుతుంది అనే టైంలో అసలు మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు కొట్టారు అనేది క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. ఫస్ట్ DSP బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్ద ఇంపాక్ట్ ఇవ్వలేదు అన్నారు. ఆ తర్వాత తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు అన్నారు. అది కూడా వర్కౌట్ అవ్వలేదు అన్నారు. ఇప్పుడు ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ శామ్ CS బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు అని టాక్ నడుస్తుంది. మరి ఈ మొత్తం ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుందో అనేది పక్కన పెడితే ఫస్ట్ అసలు DSP ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరే ఫస్ట్ హాఫ్ కి లాక్ అయిపోయింది అని చెప్పారు. ఇక్కడ ప్రాబ్లం అంతా సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం స్టార్ట్ అయింది. DSP కి టైం కుదరలేదు. కంగువ ప్రమోషన్స్ అండ్ ఈవెంట్స్ లో బిజీ అయిపోయాడు కదా. సరే అని తమని ఫస్ట్ అప్రోచ్ అవుతే సెకండ్ హాఫ్ మొత్తం ఇంత తక్కువ టైంలో ఇవ్వలేను అనేసారంట. సో ఇంకో ఆప్షన్ లేక టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అజనీష్ అండ్ శామ్ CS ని ఆన్ బోర్డ్ తీసుకొచ్చారు లాంగ్ బ్యాక్ తెలిసింది. సో ఇప్పుడు ఫైనల్ కి వస్తే ఫస్ట్ మనం రన్ టైం చూసుకుందాం. రన్ టైం వచ్చేసి టోటల్ 3 hours 22 minutes. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెగ్యులర్ రన్ టైం కాదు. ఒక మాస్ మసాలా ఫీస్ట్ మూవీకి ఇలాంటి రన్ టైం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ 1 hour 40 minutes, సెకండ్ హాఫ్ 1 hour 40 minutes వేసుకుందాం. ఫస్ట్ హాఫ్ అయిపోయింది కాబట్టి సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మెయిన్ ఎలిమెంట్స్ ఎక్కువే ఉండుంటాయి. సో ఆ ఎలిమెంట్స్ ని పార్ట్స్ గా చేసుకుని ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ ఎలాంటి సీన్స్ ఇస్తే బాగుంటుందో సుకుమార్ గారు ఆలోచించి ఇచ్చి ఉంటారు. తమన్ 2-3 సీన్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఉంటాడు. అది లాక్ అయింది. ఓకే, తమన్ కూడా చెప్పారు అవుట్పుట్ చూసాక అదిరిపోయింది అని. అలాంటప్పుడు టీం మళ్ళీ లాస్ట్ స్టేజ్ లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎలా రిజెక్ట్ చేసుకుంటారు అండి. సరే, ఇంకా నెక్స్ట్ అజనీష్ కూడా ఫ్యూ సీన్స్ కి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారంట. ఇంకా ఇప్పుడు మెయిన్ సీన్ అందరూ మాట్లాడుకుంటున్న జాతర సీన్ కి వస్తే ఈ మెయిన్ సీన్ కి శామ్ CS బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. అండ్ ఇది కంప్లీట్ అయిపోతే మూవీ టోటల్ లాక్ అయిపోద్ది. ఇన్సైడ్ డేట్స్ ప్రకారం అల్లు అరవింద్ గారు ఆల్రెడీ మూవీ చూసి టీమ్ కి అడ్వాన్స్ గా కంగ్రాట్స్ చెప్పినట్టు టాక్ వినిపిస్తుంది. మరి చూడాలి మూవీ చూసాక రన్ టైం మీద ఎలాంటి కంప్లైంట్స్ ఉండవని ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. అండ్ DSP గారి మీద వచ్చిన కాంట్రవర్సీకి కూడా ఒక పాయింట్ తో ఫుల్ స్టాప్ పెట్టేశారు. DSP గారితో ఎలాంటి ఇష్యూస్ లేవంట. సరే, మరి టీం కూడా ఇంకా ప్రమోషన్స్ తో ఫుల్ బిజీ అయిపోతారు. ఈ 1 week ఎంత వరకు ప్రమోషన్స్ లో లీనం అయిపోతారో చూడాలి. ఈ వీడియో నచ్చితే తెలుసుగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.